ప్లీజ్ వెళ్ళి చెప్తాను. ఏం చెప్పాలా? ఇట్ ఈస్ ద రైట్ టైం టు టెల్. ఇప్పుడు మనం చెప్పేద్దాము, ఇంకెన్ని రోజులు ఎట్లా. దానికి నువ్వు రికార్డింగ్ ఎందుకు చేసుకున్నావు? అంటే ఎలా ఉంటుంది ఏంటి రియాక్షన్ నాకు ప్లీజ్ కొంచెం భయంగా ఉంది. నువ్వే వెళ్ళి చెప్పవా? ఏం చెప్పాలి? ఆడియన్స్ కూడా చెప్పు. నేను ఏం చెప్పబోతున్నాను? వెళ్ళి చెప్పు ప్లీజ్. అదే ఏం చెప్పాలి? ఆడియన్స్ కూడా చెప్పు. నువ్వు నాకు ఏమంటున్నావు అది ఆడియన్స్ కూడా తెలియక చెప్పు అంటే. అవును, అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, మీ అందరూ అండ్ నేను కూడా పెళ్లి కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. బట్ అది మా డాడీకి ఇప్పుడు ఎలా చెప్పాలో అని నాకే ఒకలాగా ఉంటేను శివ్కి చెప్తున్నాను వెళ్ళి చెప్పు అని. సో వాళ్ళకి తెలుసు కానీ ఇది ఒక పెద్ద టాస్క్ అండి నాకైతే. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు అందరూ వచ్చారు, దే ఆర్ ఇన్ హైదరాబాద్. సో వాళ్ళ నాన్నకి వెళ్ళి కన్విన్స్ టెల్ హిమ్ దట్ మనం పెళ్లి చేసుకోవాలి, ఒకసారి వెళ్ళి మా నాన్నతో ఇది మాట్లాడి, ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు, సో ఇప్పుడు వెళ్ళి మాట్లాడు అంటుంది. నాకు ఇక్కడ దగ్గ అంటుంది. అరే మీ నాన్న ఎలా ఉంటారు నీకు తెలుసు. నేనేం వెళ్ళి మాట్లాడి ఎలా స్టార్ట్ చేయాలి ఆ కన్వర్సేషన్ ని? అది నీ మీద వదిలేస్తా, నాకైతే తెలియదు. నాకు ప్లీజ్ ప్లీజ్ నువ్వు కూడా నాతో రా. నేను ఒక్కటే మాట్లాడలేను పరి. అండ్ అదే ఇది ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో. మీ అమ్మకి చెప్పు, మీ అమ్మ మాట్లాడుతుంది. చెప్పు పదా చెప్పు సరే వెళ్ళు. సరే నువ్వు కూడా నాతో రా. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. పాపా మాట్లాడు. శివ్ ఏదో చెప్పాలి ఏంటి పరి? क्या बोलना है? शिव कुछ बोलना है. అంకల్ ఏం లేదు. అరే మాట్లాడరా. అరే అంటే ప్రియాంక నేను ఒకే ఇంట్లో 5 years అయింది కదా. నువ్వు కూడా చెప్పు కొంచెం ఏదైనా. నేనేం మాట్లాడాలి అంటే ఇది నువ్వు రికార్డ్ ఒకటి చేసుకుంటున్నావు. నాకు అది చాలా బాధగా ఉంది నిజంగా. నాకు అక్కడ ఎలా రియాక్ట్ చేయాలి, ఇక్కడ ఎలా రియాక్ట్ చేయాలి అర్థం కావట్లేదు. కనీసం అదైనా ఉంటే వాళ్ళు ఎక్కువ ఇది చేయకుండా ఉంటారు అని నా. అంటే ఇప్పుడు ఇది నువ్వు ఎందుకు చెప్పకూడదు, తెలుగు అర్థం కాదని చెప్తున్నావు అని కొంచెం నాకు అర్థం కావట్లేదు. అది ఉంటే వాడు రియాక్ట్ ఎక్కువ అంతే ఎక్కువ చేయరు. మేబీ ఏంటి ఎక్కువ చేస్తారు నాకు తెలుసు కదా వాళ్ళే ఎట్లా అంటే ఏం చేస్తారు, కొడతారు ఏంటి? ఏం లేదు. అవి ఇప్పుడు హిందీలో చెప్పాలా లేకపోతే తెలుగులో చెప్పాలా? చెప్పు, ఆయనకు అర్థమవుతుందని చెప్పు. నవ్వుతున్నావు ఏంటి? అంకల్ ఏంటంటే ఒక 5 years అయింది మనం ఒకే ఇంట్లో ఉంటున్నాము. సో త్వరగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. నాకు అంటే కొట్టినట్టు అనిపి కొట్టడానికి వచ్చినట్టు అనిపించింది నాకు మీ నాన్న. మమ్మీ అమ్మా थोड़ा चलो क्या बोलूं क्या? कुछ पता चला उसने क्या बोला था? हाँ पता चला. उसके बारे में जानते हैं क्या है? कुछ जानते हो उसके पास क्या है क्या नहीं है? वो संभाल सकता है? ये सब चीज़ें आपको पता है क्या जो आप मेरे को पूछ रहे हो कि क्या हुआ? पहले वो सब चीज़ तो पहले जाननी पड़ेगी ना, उसके बाद बात की बात बाद में. सीधा आके मेरे को बताता है. पहले वो चीज़ मेरे को बताया उसने कि उसके पास क्या है क्या नहीं है, कैसे संभाल सकता है, मेरी बच्ची को संभालने लायक है कि नहीं. अंकल आओ मेरे साथ. कहाँ? आओ अंकल. कहाँ लेके जा रंडी अंकल, रंडी रंडी
लेकिन क्या करोगे क्या? రండి మీరు నాతో రండి. शिव शिव ఇప్పుడు అడిగారు కదా ఏం చేస్తావు, నీ దగ్గర ఏముంది ఇవ్వడానికి అని. ఈరోజు నేనేంటో నేను ఏం చేయగలను అది చూపిస్తాను. పదండి నాతో. పరి కమ్ ఫాలో మీ. సో పరి ఇక్కడ తీసుకొచ్చాను. వీఆర్ ఇన్ నత్తు అండ్ సన్స్ జ్యువెల్స్. ఐఎమ్ సూపర్ షాక్డ్ శివు, ఏంటిది సడన్ గా మా నాన్న అంటే యాక్చువల్లీ మీ నాన్న అన్న మాట నాకు నిజంగా ఇక్కడ టచ్ అయింది పరి. సో అది మామూలుగా టచ్ అవ్వలేదు నాకు, అందుకే మీ నాన్నని పట్టుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఎలాగో మీ నవరాత్రి, సో మీరు గర్బా చేస్తారు కదా, సో మీరు మీ అమ్మ గర్బా కోసం ఎన్ని జ్యువెలరీస్ అయినా తీసుకొని గర్బా ఆడండి. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ రోజు మొత్తం నేనే కొనుస్తున్నాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అండ్ నత్తు అండ్ సన్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ జ్యువెలరీస్. సో ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్, మంచి డిజైన్స్. సో మీకు ఏ డిజైన్ కావాలని ఇక్కడ దొరుకుతుంది. సో అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. యు సెలెక్ట్ వాట్ ఎవర్ యు వాంట్. సో ఏదైనా ఈ రోజు మంచిదే జరిగింది డాడీ. ఇట్లాంటి పాయింట్ గుచ్చోడాలు కొంచెం ప్రతి ఒక 2 నెలలకి చేస్తూ ఉండు, అప్పుడు కొంచెం మాకు బాగుంటుంది. కావాలని చేశారా? అదిగో చెయ్యము. లేదు కావాలని చేయలేదు, ఇంకా ముందు కావాలని చేయాలని. ఇదంతా మీ ప్రీ ప్లాన్ ఏంటి మరి? ప్రీ ప్లాన్ ఏం కాదే పప్పా. నో ఆయన పాపం సీరియస్ గానే అడిగారు. అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఇట్లానే చేస్తారా ఏంటి? చూస్తారు కదా సార్. ప్లీజ్ మీ దగ్గర నత్తు అండ్ సన్స్ దగ్గర బెస్ట్ కలెక్షన్స్ చూపించండి ప్రియాంక గారు. yes నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు నత్తు అండ్ సన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మ్యామ్, మీకు మన దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి. మనకి బ్రైడల్ సెట్ చాలా వస్తుంది. న్యూ కలెక్షన్ నవరాత్రి కలెక్షన్ చాలా వచ్చాయి. ఓకే, నవరాత్రి కలెక్షన్ లో వచ్చేసి మనకి ఫుల్ కుందంలో బొట్టు పూసల మాల వచ్చిందండి. ఇది నవరాత్రి కలెక్షన్. సో దిస్ ఇస్ స్పెషల్ ఫర్ నవరాత్రి కలెక్షన్స్. ఎస్ సార్. అంటే ఇప్పుడు నేను మాట్లాడింది మీకు వినిపించింది అన్నమాట. సో అందుకే మీరు నవరాత్రి కలెక్షన్స్ వచ్చారు కదా. తెలిసిపోయిందా? అవును సార్. ఓకే, చాలా బాగుంది మమ్మీ చూడు. అంటే వెయిట్ ఇప్పుడు ఇది వేసుకొని గర్బా చేయొచ్చు అంటారా? ఓ సూపర్ నైస్. ఫ్లెక్సిబిలిటీ సార్ ఈ ఐటమ్ వచ్చేసి మనకి. ఓకే, మనం డాన్స్ చేసేటప్పుడు శివ అది కనిపించాలి కదా. సో అట్లాంటప్పుడు అంటే నవరాత్రి మనం ఇంకా చాలా పూజలు కూడా చేస్తాం కాబట్టి పరి నువ్వు ఏం వేసుకుని అందంగానే కనిపిస్తావు పరి. థ్యాంక్ యూ. అది మా మమ్మీ డాడీ ఇచ్చిన అందం నాకు. ఎంత బాగుంది మమ్మీ. సి చాలా బాగుంది. యా అండ్ ఈరోజు ప్రియాంక గారి కంటే ప్రియాంక గారి అమ్మ చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. చూడండి, మార్నింగ్ ఏదో రెడీ అయ్యి ఉండు, మనం ఎక్కడికో వెళ్దాము అది ఇది అని చెప్తే సరే మేము రెడీ అయి ఉన్నాము, సరే ఏదో టెంపుల్ కి వెళ్తున్నాము అని చెప్పేసి. అంటే అమ్మ కూతురులాగా కనిపించట్లేదు, నిజంగా అక్క చెల్లెలాగానే కనిపిస్తుంది నాకైతే. అమ్మ కూతురులాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ మీకు తెలుసా ఏంటంటే ఫస్ట్ టైం నేను వీళ్ళ అమ్మని చూసినప్పుడు నేను అడిగింది, మీ అమ్మనా మీ అక్కలాగా ఉన్నారే అని అడిగాను నేను. ఈ రోజు కూడా మీకు చాలా మంది అంటే మీకు చాలా మందికి తెలుసు ఆవిడ ప్రియాంక గారి అమ్మ అని. బట్ ఇంకా క్వశ్చన్స్ డెఫినెట్లీ వస్తాయి నాకు తెలుసు. ఆవిడ ప్రియాంక గారి అమ్మే అండి, అక్క కాదు. థ్యాంక్ యూ అమ్మ. అంటే నేను రోజు విని అలసిపోయాను. చాలా బాగుంది. ఇందులో ఇది ఇంకో సెట్ అండి. ఇది మనకి హారం లాగా వస్తుంది అండ్ మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇది వడ్డానం లాగా యూజ్ చేసుకోవచ్చు. 2-in-1 స్టైల్లో వస్తుంది. హారం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ వడ్డానం లాగా యూజ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్. యా చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. ఒకసారి
ఇదిగో మా లక్ష్మి మీద వేసి చూస్తాను మమ్మీ. వావ్, ఫుల్ రాజమాతలకు కనిపిస్తుంది మా మమ్మీ. నాకు ఎప్పుడో కోరిక తెలుసా మా మమ్మీని తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా సెట్లు వాళ్ళకి ఏం కావాలి ఈ రోజు నిజంగా మా అమ్మని నేను మిస్ అవుతున్నానండి. కదా. ఇక్కడ హోల్ ఫ్యామిలీ ఉంది, ప్రియాంక గారి హోల్ ఫ్యామిలీ ఉంది, బట్ ఐ మిస్సింగ్ మై మదర్ అండ్ మై సిస్టర్ టుడే. వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా వస్తారు, త్వరలో రాబోతున్నారు. బట్ అప్పుడు వీడియో ఆఫ్ కోర్స్ పెళ్లి షాపింగ్ కలిసి చేస్తాం కాబట్టి అందరం ఉంటాం దాంట్లో. కానీ ఇది అయితే అసలు అద్భుతమైంది. శివతి చూడు, హింట్ ఇస్తున్నావేంటి జనాలకి పెళ్లి షాపింగ్ అని? పెళ్లి షాపింగ్ అని ఆఫ్ కోర్స్ హింట్ ఇవ్వకు వాళ్ళకి, మనం సర్ప్రైజ్ ఇవ్వాలి. నువ్వు హింట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు క్వశ్చన్స్ కూడా అడుగుతారు చాలా. నాకు సిగ్గేస్తుంది, వదిలే. ఇది చూడు ఫస్ట్ ఎంత బాగుంది. చాలా బాగుంది నిజంగా, సో బ్యూటిఫుల్. మా డాడీని అడుగు అంటుంది మా మమ్మీ. పెద్ద లవర్ ఇక్కడ కూర్చున్నారు. అదిగో. అది కావాలా మనకి? చాలా బాగుంది. పప్పా తీసేసుకుంటావా? మరి మావాడు ఎందుకు నువ్వు పే చేయాలి దీనికి? సూపర్. నాకు కొంచెం తగ్గింది, చూడు నేను నా బరువు తగ్గింది కొంచెం. నువ్వు తగ్గిస్తావా? నువ్వే పే చేయాలని చెప్పాలి, అక్కడ గొడవ ఆడాలి. సెలెక్ట్ చేసేది ఆయన, బిల్ పే చేసేది నేను. అదొకే, డన్. సరే మమ్మీకి అయితే ఇది చూసాము, ఇది ఇట్లా నుంచి కాసేపు బాగుంది. లెట్ ఇట్ బి. నెక్స్ట్ నాకు కొంచెం ఏదైనా మ్యాచింగ్ ఇటు ఇచ్చేయండి, నేను తీసుకుంటా. అక్కడ వద్దు, ఇక్కడే చూద్దాం. ఆగండి ఆడియన్స్, ప్లీజ్ కమ్ హియర్. వావ్, ఈ మ్యాచింగ్ లుకింగ్ రియల్లీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. ప్రాపర్ మ్యాచింగ్. మ్యాచింగ్ అంటే ఇప్పుడు నేను ఆఫ్ కోర్స్ ఈ కలర్స్ ఏదైతే ఉన్నాయో అవి దేని మీదైనా సెట్ అవుతాయి. ఆల్ రౌండర్ కలర్స్. నిజంగా అండి మీ దగ్గర డిజైన్స్ చాలా బాగున్నాయి, వెరీ నైస్. ఐ లవ్ దెమ్. అంటే ఫస్ట్ సెట్స్ కి మేము ఓకే చెప్పేస్తే సార్ ఇంకా సెట్స్ ఎలా చూస్తారు? ఇంకా చాలా ఉన్నాయి మేడం, చాలా ఉంది. మీకు కుందన్లో ఉంది, డైమండ్ లో ఉంది, విక్టోరియాలో ఉంది, చాలా ఉన్నాయి కలెక్షన్స్. అంటే ఈ కలెక్షన్స్ అన్ని నేను విన్నాను కానీ మీ దగ్గర ఉన్న జ్యువెలరీస్ అంటే డిజైన్స్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్. చాలా బాగుంది. నాకు ఇదైతే మా మమ్మీ మీద చాలా నచ్చింది. ఇప్పుడు దీని నా మీద ఎట్లా ఉంది అంటే చెప్పు. అది వడ్డానం లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్లెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది చాలా బాగుంది. అమ్మా ఏంటిది? అండ్ ఆడియన్స్ ప్లీజ్ మీరు మీ ఒపీనియన్ ని కొంచెం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. క్వీన్ అండ్ ప్రిన్సెస్. మై ప్రిన్సెస్. యా. నీకేంటి చెప్పవా? నాకైతే నేను ఆల్రెడీ కాంప్లిమెంట్ ఇచ్చేసాను. మీ అమ్మని నీకంటే అందంగా కనిపిస్తున్నారు ఈ రోజు. ఆఫ్ కోర్స్ మమ్మీ అందంగా ఉంది కాబట్టే కదా కూతురు. అది కూడా నిజమే. ఆఫ్ కోర్స్ అక్కడే అందం ఎక్కువ ఉంటుంది. ఆ అందం అక్కడ కూడా చూడు, అసలు అంత స్మార్ట్ ఫెలో. ఆయన జుట్టు చూడు, ఆయన స్కిన్ చూడు, ఆయన టీ-షర్ట్. ఆయన కూడా ప్రియాంక గారు మీ నాన్నలా కనిపించట్లేదు, నీ తమ్ముడులా ఏదో ఓల్డ్ సినిమా హీరోలా కనిపిస్తున్నాడు. అలా అనుకోకమ్మా, నేను చాలా యంగ్ గా ఉన్నాను. యు ఆర్ హ్యాండ్సమ్, యు ఆర్ మై హ్యాండ్సమ్ బాయ్. కాదు నెక్స్ట్ ఇంకా చూడవా? ఇంకొకటేనా? అంటే చూపిస్తున్నారు, చూపిస్తాను. మ్యాచింగ్ వచ్చేసి మనకి జుమ్కీస్. వావ్ వావ్ వావ్, చాలా ప్రిటీగా ఉంది. ఒకసారి ఇవ్వండి శివ్, చూడు. బ్యూటిఫుల్ పరి, బాగున్నాయి, నైస్. ఐ థింక్ దీనికంటే మంచి మంచి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇంకా. చాలా బాగుంది. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు చూడు, నేను ఇట్లా మంచిగా కొప్పేసుకున్నాను కదా, ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి కదా. పెళ్ళిళ్ళకి వీటికి మనం రెగ్యులర్ గా జస్ట్ జుమ్కీస్ వేసుకొని వెళ్ళిపోయినా ఇట్ లుక్ వెరీ ప్రిటీ. మేము ఇందులో వచ్చేసి షార్ట్ అండి, ఫుల్ లెంత్ లో వచ్చింది కదా, ఇప్పుడు మనకి షార్ట్ లెంత్ లో ఉంది. ఇది ఒకటి మ్యాచింగ్. అమ్మవారు వచ్చేసి అండ్ ఫుల్ కుందన్లో వచ్చేస్తుంది. ఇది మనకి కిందికి వచ్చేసి డ్రాప్స్ వచ్చేసి ఎంబ్రాయిడరీ డ్రాప్స్ వస్తుంది అండ్ సౌత్ సీపుల్ కాంబినేషన్ లో. చాలా బాగుంది సార్ నిజంగా. ద డిజైన్ ఇస్ వెరీ నైస్, ద కలర్ కాంబినేషన్ ఇస్ వెరీ సింపుల్. అది ట్రై చేయండి, అది కూడా ఫుల్ సెట్ లో చాలా గ్రాండ్ గా వస్తుంది. అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. బ్యాక్ లో కూడా మీరు ఫుల్ క్లోజ్ వస్తుంది, వెరీ క్లోజ్ అండ్ ప్రాపర్. అంటే మనకి చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. నెక్ కి అయితే అసలు ఇరిటేషన్ ఉంటాయి, అలాంటి ఏం ఇబ్బంది లేకుండా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అంతా. వెరీ స్మూత్. చూడు మమ్మీ, నైస్. ఏయ్ నెక్ పైన ఒకసారి మురిసిపోతుంది. తన ఏదైనా పెట్టుకోమని చెప్తే ఫుల్ ఇట్లా స్మైల్ వస్తుంది, బ్లష్ చేసి. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారని, అంటే చాలా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా. కాదు, ఒకటి చెప్తే ఇటు రండి ఒకసారి.
ఈవిడికి ఒకసారి మా మావయ్య గారి పెళ్లి జరిగింది ఒక 4 సంవత్సరాలు అయినాయి. అప్పుడు ఇప్పుడు జస్ట్ 4 years back. జస్ట్ 4 years బ్యాక్ ఓకే. పెళ్లి జరిగితే పెళ్లి రోజు ఏమంటున్నారో సంబంధాలు వస్తున్నాయి మీ అమ్మకి? సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని ఇది నేను చూడలే. మా మమ్మీ నా ముందు వచ్చి ఒక ఆవిడ అడుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. చాలా వావ్, ఇది చూడు శివ్, ఇది అసలైన నెక్ పీస్. చాలా గ్రాండ్ గా ఉందండి ఇది నిజంగా. బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇది దీనికి నెక్ అంటే చోకర్ అవసరం లేదు, పెద్ద హారం అవసరం లేదు. దిస్ ఇస్ వన్ పీస్, వన్ మ్యాన్ షో టైప్స్. అంటే ఫుల్ నెక్ అంతా కవర్ అయిపోతుంది ఇది వేసుకుంటే. చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. పప్పా ఇది ఎలా ఉంది? ద డిజైన్ ఇస్ ఆల్సో వెరీ నైస్. చాలా బాగుంది. అంటే నువ్వు వేసుకోవచ్చు కదా. అంటే అదే వేయడానికి నేను ఆలోచిస్తున్నాను, ఇది నువ్వు వేసుకో. ఇది చాలా బాగుంది. చాలా బాగుంది యాక్చువల్లీ. నేను చెప్పలేదా పరి మొత్తం వావ్ ఉంది. ఈ నెక్ ఉన్నది చాలా చిన్నది, దానికి ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్. పెద్దగా అనిపించట్లేదు, నిండుగా ఉంది. అంటే ఆఫ్ కోర్స్ ఇట్స్ రియల్లీ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. నెక్ టు నెక్ కొన్ని సెట్స్ సెట్ అవుతాయి. ఇదైతే అందరికి సెట్ అవుతున్నట్టు ఉంది. ఇది యాక్చువల్లీ మన నత్తు అండ్ సన్స్ లో నిజంగా డిజైన్స్ ఆర్ వెరీ చాలా వెరైటీగా ఉన్నాయి, యూనిక్ గా ఉన్నాయి. వెరీ బ్యూటిఫుల్. అంటే అన్ని డిజైన్స్ లో దేర్ ఇస్ సంథింగ్ వెరైటీ వి కెన్ సీ. వెరైటీ చూడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెండు వేసుకున్నా ఇది మంచిగా కనిపిస్తుంది, ఇది ఒకటి వేసుకున్నా నిండుగా మంచిగా ఉంది. సో ఒకటైనా వేసుకోవచ్చు, డబ్బులు కావాలంటే డబ్బులు అయినా వేసుకోవచ్చు. కానీ నువ్వు 3 తీసుకొని ఇస్తే మాకు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లా వేసుకుంటాము. మేడం కూడా చాలా బ్యూటిఫుల్. ఇంకా వాటితో పాటు మనకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి దీనికి. నేను ఊరికే బ్యాంగిల్ వేసుకుని వచ్చా. ఎంత బాగున్నాయి ఇవి చూడు, చాలా బాగున్నాయి కదా. యాక్చువల్లీ ఇవి కూడా దీస్ ఆర్ ఆల్సో వెరీ నైస్. ప్రిటీ నో? యా చాలా బాగున్నాయి నిజంగా. వెరీ నైస్. ఇవి వేసుకుందాం కదా. శివ ఒక మొత్తం ఇట్లా బ్రైడల్ సెట్ వేసుకొని ఉంటే ఎట్లా ఉంటుంది నాకు చూడాలని ఉంది. వేసుకొని చూడనా? చూడు ప్లీజ్. యా ప్లీజ్. అది నేను ప్రతి జ్యువెలరీ షాప్కి వెళ్ళేటప్పుడు ఒక ఆనవాయితీ అండి. ఎందుకంటే అప్పుడే కదా మొత్తం ఇట్లా బ్రైడల్ లుక్ లో నాకు బ్రైడ్ గా ఉంటే ఎప్పుడు ఎట్లా వేసుకోవచ్చు అని నాకు అన్ని చోట ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. సో ఒక్కసారి మళ్ళీ నన్ను ఒక బ్రైడ్ గా చూడబోతున్నా. అక్కడ ఆడియన్స్ ఏమనుకున్నారు? Are you guys ready? మరి ఇన్నిసారి వేసుకొని బ్రైడల్ లుక్ ఇస్తాం మనకి, నువ్వు ఎప్పుడు నిజంగా బ్రైడ్ అయిపోతున్నావు? అది నీ మీద ఉంది, నాకేం తెలుసు. నీ మీద ఉందా? ఫాస్ట్ గా ఇల్లు కట్టుకుంటే బ్రైడ్ అయిపోవచ్చు. నేను ఎన్నిసారి అడిగానండి పరి కమ్ లెట్స్ గో గెట్ మ్యారీడ్ అని. లెట్స్ గో గెట్ మ్యారీడ్ ఏంటి? అది ఏంటి హోటల్కి వెళ్ళి తినే పనా? అవి మీరు చూసారు కదా అంతా, అంటే అన్ని జ్యువెలరీస్, వడ్డానం, బ్యాంగిల్స్, రింగ్స్ అంతా వేసుకుని మీ కూతురు మొత్తం మంచి వీడియోస్ తీసుకుంది. సో అదంతా మీ కూతురికి ఈ రోజు నేను కొనిపిస్తున్నాను. ఓకేనా? మీరు సాటిస్ఫై? ఏంటి నిజమేనా? మరి దానికి తీసుకొచ్చాను కదా. నేను అప్పటి నుంచి ఇట్లా మోసపోతుంటే చూడవేంటి? ఇంకా మీ మనసు ఫుల్ఫిల్ అవ్వలేదంటే మన నత్తు అండ్ సన్స్ లో డైమండ్ జ్యువెలరీస్ అంటే చాలా ఫేమస్, వాళ్ళ స్పెషాలిటీ అది. సో అది కూడా ఇప్పుడు చూపించబోతున్నారు, అది కూడా మీరు చూడండి. కాదు, డైమండ్ జ్యువెలరీ కూడా కొనిస్తావా నువ్వు? అంటే మీ నాన్న సాటిస్ఫై అవ్వకపోతే, మీ నాన్న ఫుల్ఫిల్ అవ్వకపోతే ఈ రోజు నేను ఏమైనా చేయడానికి రెడీ. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఈగో, ఈ మ్యాన్ ఈగో, సో అందుకని అన్ని కొనేస్తావు. మనుషులు ఈగో అండి, దాంట్లో కూడా ఒక మగాడి ఈగో చాలా వద్దులేండి, దాని గురించి చెప్పకూడదు. తీసుకో, జనాలు చూస్తారు కదా. బ్యూటిఫుల్ డైమండ్ లో అండి చౌకర్ ఇది. వావ్, చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. మనకి దీంట్లో చాలా బాగుంది. ఓ మై గాడ్. మమ్మీ యాక్చువల్లీ డైమండ్ సెట్ నీకోసమే అని నువ్వు అంతే లైనర్స్ లో వస్తుంది. యా సేమ్ టు సేమ్.
ఇది లైనర్స్ వచ్చేసి ఇప్పుడు ఇది 2-in-1 వాడుకోవచ్చు అండి. సింగిల్ లేయర్ కూడా వాడుకోవచ్చు ఇది మనకి. ప్రిటీ చాలా నిజంగా చాలా బాగున్నాయి. ఈ నెక్ సెట్ నేను డైమండ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎందుకంటే డబుల్ లేయర్డ్ ఉంది, వెరీ ప్రిటీ. దీన్ని మనం సింగిల్ గా కూడా మార్చొచ్చేమో కదా. సింగిల్ గా యూస్ చేసుకోవచ్చు అండి. బట్ ఇది డబుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డబుల్ గా యూస్ చేసుకోవచ్చు, సింగిల్ ఏంటంటే మనం చాలా గోల్డ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ విజిట్ చేస్తూనే ఉంటాము. బట్ డైమండ్ జ్యువెలరీలో నిజంగా నత్తు అండ్ సన్ స్పెషాలిటీ అని చెప్పొచ్చు మేము, ఎందుకంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. అందులో మనకి ఇది కూడా లైనర్స్ లో వచ్చేసి ఇది వెరీ నైస్, సో ప్రిటీ, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది అయితే. సో బ్యూటిఫుల్, సో సేమ్ అండి. ఇది కూడా డిటాచబుల్ ఆప్షన్ అవుతుంది అండ్ లాకెట్ కూడా మనకి డిటాచబుల్ చేసుకోవచ్చు. ఓ ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు అంటే ఇవి అంటే ఇది డిటాచబుల్ ఇది. yes అండి, డిటాచబుల్ చేసుకోవచ్చు. డబుల్ కలిపి వేసుకోవచ్చు, సెపరేట్ గా కూడా వేసుకోవచ్చు. సింగిల్ గా యూస్ చేసుకోవచ్చు అండ్ లాకెట్ కూడా డిటాచ్ చేసుకోవచ్చు అండి. పై దానికి వేసుకోవచ్చు అండ్ కింద దానికి కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ 3 స్టోన్స్ వచ్చేసి చేంజబుల్ స్టోన్స్ వస్తాయి అంటే మనకి కలర్స్ కూడా వస్తాయి. ఓకే, మల్టీ యూజర్స్ ఐటమ్ అండి. లాకెట్ లేకుండా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మనకి. అంటే వితౌట్ యూ షేప్స్ ఎంత ఈజీగా వచ్చేసింది అది. అంటే మంచిగా ఇది వచ్చేసి మనకి టీకా లాగా వాడుకోవచ్చు. టీకా లాగా కూడా వాడొచ్చు. చూడు జ్యువెలరీలో కూడా ఇన్ని టెక్నాలజీ వచ్చాయని నాకు ఇప్పుడే తెలుస్తుందండి. నిజంగా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి జ్యువెలరీస్ లో కూడా. అంటే ఒకే జ్యువెలరీలో మనకి అన్ని మల్టీ రకాల యూజెస్, జ్యువెలరీ మల్టీ యూస్ పర్పస్ బెటర్, బికాజ్ గోల్డ్ అనేది మనం మళ్ళీ కొనం కాబట్టి ఒక దాంట్లోనే మనకి గోల్డ్ తో పాటు డైమండ్స్ అండ్ వెరీ నైస్ స్టోన్స్. మమ్మీ ఏం కనిపిస్తున్నా ఈ రోజు మా డాడీ డేట్ కి తీసుకెళ్ళకపోతే నా పేరు మార్చేసారు. రాజస్థాన్ మహారాణి లాగా కనిపిస్తుంది. ప్రియాంక అయితే హైదరాబాద్ మహారాణి లాగా కనిపిస్తుంది. పప్పా ఏంటి ఏమంటావు? ఎంత అందంగా కనిపిస్తున్నారు మీ వైఫ్. మా డాడీ కన్నడ తెలుగు మిక్స్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇంకొకసారి పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందంట. అవునా, చేద్దాం మళ్ళీ, పర్లేదు. అంటే ఆయన చూడండి, ఇంకా ఆవిడ కూతురిదే పెళ్లి చేయలేదు, మళ్ళీ ఇంకొకసారి ఆయన పెళ్లి చేసుకుంటారంట. ఇది ఎక్కడిది న్యాయం అండి చెప్పండి మీరు? ఆయన లేచిపోయి పెళ్లి చేశారు కాబట్టి అది ఎన్నిసార్లు అయినా చేసుకో. మళ్ళీ ఇంకొకసారి నువ్వు కూడా పెళ్లి చేపించావు కదా, అంటే ఒక 2 సంవత్సరం క్రితం. అవును, మరి ఇంకొకసారి పెళ్లి చేసుకుంటారండి. మరి అది ఆయన అంత లవ్ ఉంది మా మమ్మీ మీద కాబట్టి. ఇట్లాంటి బ్యూటిఫుల్ భార్య ఉంటే ఇంకెందుకు ప్రతి సంవత్సరం చేసుకునే ఉంటారు. మా అక్కడ ఉన్న ఆడియన్స్ అంకల్ మీరు ఎంత లక్కీ అంకల్ అని అనుకుంటుంటారు. అంకల్ చెప్పరు, ఇంకా అన్నయ్య అని చెప్తారు. షివ్ బట్ ఇది చూడు, ఆగు, ఇది తీసి నేను ఇది చూపిస్తాను నీకు. So beautiful, so elegant, just looking like a wow. So beautiful, so elegant, just looking like a wow. So sweet of you guys. ఎంత అందంగా కనిపిస్తున్నారండి ప్రియాంక గారు ఆ డైమండ్ జ్యువెలరీస్ లో. మై గాడ్, అంతకన్నా అందమైన హార్ట్ నీకు ఉంది కాబట్టి ఇన్ని కొనివ్వడానికి మమ్మల్ని తీసుకొచ్చావు. కానీ మేము కూడా మీ మీద బరువు పెట్టాంలే. మై డాడ్ వాస్ జస్ట్ టెస్టింగ్ యూ. అంటే మీ నాన్నకి ఇది అంటే నచ్చిందంట, బట్ ఇది తీసుకోవడం వద్దన్నారు. అని దీనికంటే ముందు నువ్వు వేసుకున్నావు కదా గోల్డ్ జ్యువెలరీస్, అవి తీసుకుంటాం డెఫినెట్లీ. అంటే ఇది వద్దా? అంటే ఇది వద్దంటున్నారు. లేదు, ఇది నేను తీసుకుంటా. మా నాన్న ఆయన ఇంకొక సెట్ పెట్టుకొని రెడీగా ఉన్నారు కదా చూపించడానికి. పోలికి కలెక్షన్ అండి ఇదంతా. పోలికి కలెక్షన్స్. వావ్, ఇది వచ్చేసి 3 లేయర్స్ అండి. ఇది హార్ వచ్చేసి వావ్. శివ్ నాకు ఇది చాలా ఇష్టం. చెప్పండి సార్. దీంట్లో మనకి ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, సింగిల్ లేయర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓ ఇది కూడా మల్టీ యూస్ పర్పస్. సూపర్ సార్. ఇందులో ఇంకోటి షార్ట్ కూడా వస్తుందండి. ఓ సో ఇది షార్ట్ అండ్ లాంగ్ కూడా కలిపి తీసుకోవచ్చు శివ్. నత్తు అండ్ సన్ జ్యువెలర్స్ లో లైక్ నెక్స్ట్ లెవెల్ ఉన్న జ్యువెలరీస్ అంతా. అండ్ ఐ హావ్ వన్ మోర్ థింగ్. వావ్, ఓ విత్ సింగిల్ లైన్ కలెక్షన్. దిస్ ఇస్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి శివ్. ఇది తీసుకునివ్వు నాకు. ఇది పర్లేదు, ఇది రిసెప్షన్ లో తీసుకుంటా. ఇది ఇప్పుడు నువ్వు ఏం రిసెప్షన్ పెళ్లి కోసం మనం షాపింగ్ చేయట్లా, తర్వాత రిసెప్షన్ కి ఇట్లాంటిది తర్వాత చూద్దాం. మరి ఎలాగో నత్తు అండ్ సన్స్ లో మనకి
కావాల్సిన కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి కొత్తగా. ఇప్పుడైతే స్పెషల్ నవరాత్రి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర మామూలుగా లేవండి. దేర్ ఆర్ నెక్స్ట్ లెవెల్స్ అంతా. నవరాత్రి దసరా అంతా వస్తుంది అండ్ కలెక్షన్స్ ఆర్ బ్యూటిఫుల్. సీరియస్ గా చెప్పాలంటే ప్లీజ్ కమ్ టు నథు అండ్ సన్స్ గైస్. మేమైతే ఇప్పుడు చందానగర్ బ్రాంచ్ లో ఉన్నాము, ఆపోజిట్ KLM మాల్. సో ప్లీజ్ కమ్ అండ్ షాప్ ఫ్రమ్ హియర్ అండ్ యూ విల్ లవ్ ది కలెక్షన్స్. అంటే యాక్చువల్లీ ఏంటంటే నిజంగా ఇక్కడ కొత్త కలెక్షన్స్ ఉన్నాయి, జ్యువెలరీస్ డిజైన్స్ అన్ని కొత్తగా ఉన్నాయి, చాలా వెరైటీగా అనిపిస్తుంది నిజంగా ఇక్కడ. అండ్ వీఆర్ రియలీ లవ్వింగ్ ఇట్. అండ్ మీరు కూడా డెఫినెట్లీ ఇక్కడ విజిట్ చేస్తారని అనుకుంటాము. సో ఇప్పుడు ఏమేమి తీసుకొని వెళ్తున్నాం షూ? బట్ నిజంగా ప్రియాంక గారు ఆ గోల్డ్ కలెక్షన్ వేసుకున్న మాత్రం నాకు నిజంగా చాలా నచ్చింది. అరే ఎందుకు అంటే గోల్డ్ వేసుకొని వచ్చాను కాబట్టి నీకు గోల్డ్ నచ్చింది. నెక్స్ట్ టైం వైట్ వేసుకొని వస్తా. అదిగో మా మమ్మీ మెడలో కూడా ఉంది, అది ఎట్లా తీసుకెళ్ళాలి కదా. నువ్వు మమ్మీ మెడని ఖాళీగా ఉంచేస్తావు ఎలా షూ? అంటే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా వద్దా. నువ్వు చాలా డిమాండింగ్ అయిపోయావు పరి. అండ్ చాలా అది ముందు లవ్ చేయాలా వద్దా అని ఆలోచించాల్సింది. ఇప్పుడు చేసుకుంటారు. ఇంత డిమాండింగ్ అండి? ఎందుకంటే అమ్మాయిలు ఇంత డిమాండింగ్ నిజంగా? ఎందుకంటే అబ్బాయి అంత డిమాండింగ్ గా ప్రియాంక లాంటి అమ్మాయిని కోరుకున్నాడు కాబట్టి. ఎస్. సో ఓకే, నీ మీద ఎక్కువ బరువు పెట్టకుండా డాడీ ఫస్ట్ గోల్డ్ కలెక్షన్ తీసుకెళ్ళిపోదామా? యా ఓకేనా? థాంక్యూ సో మచ్ అంకుల్. ఓకేనా? నువ్వు సాటిస్ఫైడ్ అయినా ఇచ్చేస్తావా నా చెయ్యి? పక్కా. అండ్ నెక్స్ట్ టైం ఇలాంటి డౌట్ రాకూడదు అలా చూసుకోండి మీరు. ఓకే. అండ్ వార్నింగ్ ఇస్తున్నావు మా డాడీకి, ఆయనకు అర్థం కావట్లేదని ఏంటి? వార్నింగ్ అనుకో ఏదైనా అనుకో, లేకపోతే లేపుకొని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటా అంతే. లేపుకొని తీసుకెళ్ళి పెళ్లి చేసుకో, లేపు తీసుకెళ్తానని చెప్పాలి, లేపుకొని అది తీసుకెళ్ళి. నా భాషలో నేను చెప్పానండి అంతే. ఓకే. సో ఐ థింక్ వి ఎంజాయ్డ్ దిస్ నథు అండ్ సన్స్ జ్యువెలర్స్ లో మనం మంచి షాపింగ్ ఎంజాయ్ చేసాము. శివ అయితే ఈరోజు సర్ప్రైజ్ చేసేసాడు, సడన్ గా సర్ప్రైజ్. నవరాత్రికి షాపింగ్ ఏంటి చెప్పకుండానే మా డాడీతో ఏదో జరిగింది, తీసుకొచ్చేసారు. మేమేమో గుడికి వెళ్తున్న ఫీలింగ్ లో ఇక్కడికి వచ్చేసాము. గుడికి ఎందుకు తీసుకొస్తాను నేను? నువ్వు రెడీ అయి ఉండు చెప్పావు కదా మార్నింగ్, మేము గుడికి వెళ్తున్నామని. చూడు మంచిగా ఇట్లా రెడీ అయి పట్టు చీర. ఇది కూడా ఒక గుడినే కదా, జ్యువెలరీస్ కి గుడి నథు అండ్ సన్స్. ఇది ఇంకా పెద్ద ఏంటి, ఇక్కడ నుంచి ఇప్పుడు గుడికి వెళ్తాము. ఆ జ్యువెలరీని ఫస్ట్ అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి తర్వాత నేను వేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us here today, Nathu and Sons. And please మీరు కూడా, మీకు కూడా నచ్చినాయి అంటే Nathu and Sons shop is also చాలా బాగుందండి. It's very beautiful and the staff is also very welcome. Yes, staff is also very welcoming and we loved it here. So రండి, మీ స్పెషల్ ఒకేషన్స్ కి మంచి మంచి జ్యువెలరీస్ తీసుకెళ్ళండి and Nathu and Sons make your special occasions very 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 special. ఎస్. సో ఇలాగే మన నెవర్ ఎండింగ్ టేల్స్ చూస్తుండండి. నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఎంటర్టైన్మెంట్. లవ్ యూ గైస్. ఇది మాత్రం బాగా చెప్తాడు, తగ్గేదిలే అది. వాళ్ళకి తెలిసిపోతుంది ఎప్పుడు చెప్పాలి అని చెప్పేస్తారు. See you guys in the next video. Bye bye. Take care. Shabake.